गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం దశమి సోమవారం పగలు 12:43 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 3:55 వరకు ఉంది. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 9:29 నుంచి 11:05 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:08 నుంచి 8:44 వరకు ఉన్నాయి. మరి మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:37 నుంచి 1:22 వరకు ఉంది. మరలా 2:53 నుంచి 3:35 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సమయం పగలు 2:15 అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:54. అందరికీ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. అటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఇస్తాడని చెప్పేసి పూర్వం నుంచి ఈశ్వరారాధన చాలా విశేషంగా చేస్తూ ఉండేవాళ్ళు. మరి అందులో భాగంగా సోమవారాలు పగలంతా ఉపవాసం చేసి అవకాశం ఉన్నంత సమయాన్ని భగవన్నామంతో కేటాయించి సూర్యాస్తమయాన్ని నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని మళ్ళీ శివుడికి ప్రదోషకాలంలో అర్చన విశేషం కదా. ఎంత అవకాశం ఉంటే అంతే. ఆ శివార్చన విషయంలో నేను ఉద్యోగంలో ఉన్నాను, ప్రదోషం నేను శివార్చన చేసుకునే అవకాశం లేదు అనుకోకల్లా చక్కగా చెప్పులు విప్పేసి కాసేపు మీరు వర్క్లో ఉన్నా సరే ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అంటూ ఆ నామాన్ని జపిస్తే చాలు. స్మరణం కీర్తనం విష్ణోః స్మరణం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనేదనం. స్మరణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. ఆయన్ని స్మరిస్తే చాలు. స్మరణ చేయడమే ముక్తికి మార్గం. అందువలన ఎక్కడ ఉంటే ఏమైందంటే మానసికంగా ఆ శివాయ నమః అని చెప్పి ఆ శివుని తెలుసుకోవడంలో ఎవరికి ఇబ్బంది లేదు కదా. కుదిరితే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తాం, ఇంకా కుదిరితే స్నానం చేసి ఇంట్లోనే శివస్తోత్రాలు పారాయణ చేసుకుంటాం, గుళ్ళో కూడా శివస్తోత్రాలు పారాయణ చేసి వస్తాం. ఏదైనా ఆ ప్రదోషకాలంలో వీలైన సమయాన్ని శివార్చనకు కేటాయించి ఆ తదుపరి వెంటనే ఇంక భోజనానికి ఉపక్రమించడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అలా వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం మూలంగా దేహము మనసు రెండు వేగంగా పనిచేయడానికి అలవాటు పడతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అందులో భాగంగా ఇవాళ చక్కనైనటువంటి సోమవారం. అందరూ కూడా ఆ సోమవార దీక్షలు బాగా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఇవాళ మనకు విజయవాడ సత్యనాపురంలో బీఆర్టీఎస్ రోడ్డు మీద ఉన్నటువంటి శివరామకృష్ణ క్షేత్రంలో ఇక్కడి నుంచి ప్రారంభం చేసి 74 రోజుల పాటు నిత్యం శ్రీచక్రార్చన రుద్రాభిషేకం ఒక ప్రత్యేకమైనటువంటి యాగంలాగా నడుస్తోంది. 15 మంది అర్చకులు 74 రోజులు దీక్ష. శ్రీచరణులు శృంగేరి నుంచి వారే స్వయంగా శ్రీచక్రం ఆ శివలింగం పంపించారు. అటువంటి శృంగేరి శారదాంబ అనుగ్రహం లభిస్తే ఆరోగ్య సిద్ధి, విద్యార్థులకు విద్యా వ్యాసంగం, విద్యలో మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. చక్కటి మహదవకాశం ఇది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. 74 రోజుల పాటు మరి ఈ యొక్క శ్రీచక్రార్చనలో మీరు కూడా పంచుకుని ఆ కార్యక్రమాలు చేసుకోవడం మూలంగా ఎంతటి సమస్యలైనా తీర్పే అవకాశాలు ఉంటాయి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మిథున రాశి. కొంచెం చికాకులు, సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఏదో తెలియని ఆందోళన, అవరోధాలు ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిచే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ రోజున పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యా రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కార్యక్రమాలని కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ రోజున చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. మీరు అందరికీ కూడా చక్కగా సానుకూలమైనటువంటి సలహాలు, సూచనలు అందిస్తూ పనులన్నీ కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ కార్యక్రమాలని కూడా విజయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ సమస్యలు లేకుండా జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. మంచి జీవితాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి అంశం కూడా చాలా చక్కగా నడుస్తుంది. మంచి విషయాలు, మంచి ఫలితాలు పొందుతారు. కార్యక్రమాలను కూడా లాభదాయకంగా నడుస్తాయి. విజయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సమస్యలు తీరే అవకాశం వస్తుంది. కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఆ ప్రయత్నాలను సానుకూలం చేసుకోవడానికి వీలుగా గట్టిగా కృషి చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది.
తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. అన్ని కార్యక్రమాలను మీరు స్వయంగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితోనూ కలహించద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు చాలా కనబడుతున్నాయి. కుంభరాశి. కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు త్వరలోనే ఎదురయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడంలో చాలా అవసరాలు కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే అక్కడ లాభదాయక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా లాభాలు అందుకుంటారు. మీనరాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.